జేబుకు తెలియకుండానే పర్సు కొట్టేస్తారు. తాళం తీయకుండానే ఇల్లంతా గుల్ల చేస్తారు. మూడో కంటికి కనపడకుండా నిలువు దోపిడీ చేయడంలో వాళ్ళు ఆరితేరారు. ఫంక్షన్లు, శుభకార్యాల్లో ఎవరి హడావుడిలో వాళ్ళు ఉంటే వీళ్ళు మాత్రం తమ పని తాము కానిచ్చేస్తారు. పోలీసులకు దొరకరు, జాగిలాలకు చిక్కరు. దోపిడీ చేసిన తర్వాత ఆ ప్రాంతంలోనే ఉండరు. మరి వీరిని పట్టుకోవడం ఎలా? ఒకచోట దొంగలుగా తేలినా మరో చోటకెళ్లి దొరబాబుల్లా తిరుగుతున్న వీరి ఆట కట్టించడం ఎలా? అంతర్రాష్ట్ర దొంగల ముఠాలను పోలీసులు అంత ఈజీగా ఎలా పట్టుకోగలుగుతున్నారు? దీని వెనుక ఉన్న సాంకేతిక వ్యూహమేంటి? మనుషుల్లో కలిసిపోతారు. మనకు తెలియకుండానే చేతివాటం చూపుతారు. ఫంక్షన్లలో నగలు కొట్టేయడం, బంగారు దుకాణాలు దోచుకోవడం, తాళాలు వేసి ఉన్న ఇళ్లు పగలగొట్టి దోచుకోవడం, ఇలాంటి వార్తలు మనం రోజూ వింటూనే ఉన్నాం. మరి పోలీసులేం చేస్తున్నారు? ఈ దొంగలను ఎందుకు పట్టుకోవడం లేదు అనే విమర్శలు సైతం వినిపిస్తూనే ఉంటాయి. మరి నేరస్తులను పట్టుకోవాలంటే ఆధారాలుండాలి. చోరీ చేసింది ఎవరో కనిపెట్టాలి. ఆ స్టేషన్ పరిధిలో ఉండే నేరగాళ్ల గురించైతే వారికి తెలుస్తుంది. కానీ వేరే ప్రాంతం నుంచి వచ్చిన దొంగలు, అంతర్రాష్ట్ర కేటుగాళ్ల వివరాలు వారికెలా తెలుస్తాయి? అందుకే దొంగలు ఎప్పటికప్పుడు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఏం చేసినా తప్పించుకోవచ్చన్న ధీమాతో చెలరేగిపోతున్నారు. కానీ ఎన్టీఆర్ జిల్లా పోలీసుల దగ్గర మాత్రం ఆ పప్పులు ఉడకడం లేదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించే ఎన్టీఆర్ జిల్లా పోలీసులు నాట్ గ్రిడ్ సాయంతో దొంగల ఆట కట్టిస్తున్నారు. అసలు ఏంటి నాట్ గ్రిడ్? దీని సాయంతో దొంగలను ఎలా పట్టుకుంటున్నారు? విజయవాడలోని ఓ కళ్యాణ మండపంలో వైభవంగా పెళ్లి జరుగుతోంది. ఆడామగా పెళ్లివారు తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. అతిథులను ఆహ్వానించడం, వచ్చిన వారికి భోజనాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవడమే సరిపోయింది. పెళ్లి తంతు ముగిసిన తర్వాత చూసుకుంటే కళ్యాణ మండపంలో ఉంగరాల ఆట ఆడించేందుకు తీసుకొచ్చిన వెండి బిందెలు మాయమయ్యాయి. బాధితులు పోలీసులను ఆశ్రయించగా సీసీ ఫుటేజ్ మొత్తం పరిశీలించినా పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. పెళ్లి వీడియోను క్షుణ్ణంగా చూసిన పోలీసులకు ఓ వ్యక్తిపై అనుమానం వచ్చింది. టిప్ టాప్గా రెడీ అయి పెద్ద మనిషిలా వచ్చి మండపంలో కూర్చున్న అతన్ని పెళ్లివారికి చూపించగా అతనెవరో తమకు తెలియదని వాళ్లు చెప్పారు. వెంటనే అతని ఫోటోను పోలీసులు నాట్ గ్రిడ్కు పంపారు. అంతే, క్షణాల్లో వివరాలు పోలీసుల చేతికి చిక్కాయి. నిందితుడు తెనాలికి చెందిన ధర్మేంద్రగా తేలింది. పెళ్లిళ్లు, ఫంక్షన్లలో విలువైన వస్తువులు చోరీలు చేస్తాడని గుర్తించారు. అంతేగాక గతంలో 91 గ్రాముల బంగారం చోరీ కేసులో నిందితుడు కూడా ఇతనేనని తేలడంతో పోలీసులు అరెస్టు చేసి వెండి బిందెలతో పాటు 61 గ్రాముల బంగారం రికవరీ చేశారు. అలాగే ఓ ఎలక్ట్రానిక్ షోరూంలో 18 లక్షల విలువైన సెల్ఫోన్లు కొట్టేసిన ముఠాకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ను నాట్ గ్రిడ్కు పంపగా ప్రధాన నిందితుడు బీహార్కు చెందిన గోవింద్ చౌదరిగా తేలింది. ఇలా 1, 2 కాదు, ఇటీవల జరిగిన నేరాలకు సంబంధించిన నిందితుల్లో చాలా మందిని నాట్ గ్రిడ్ ద్వారానే పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. మనము నాట్ గ్రిడ్ వినియోగాన్ని మనము చాలా ప్రతి SHO కూడా ఆల్ డేటాబేసెస్, మన వెదర్ ఇట్ బి కమర్షియల్ ట్యాక్స్ డేటాబేస్, ఇన్కమ్ ట్యాక్స్, రైల్వే డేటాబేసు, తర్వాత ఇమిగ్రేషన్ డేటాబేసు, అన్ని రకాల CCTNS, అన్ని రకాల డేటాబేసెస్ అనుసంధానమైనది నాట్ గ్రిడ్. సో ప్రతి సెర్చ్ అనేది ఎంటర్ప్రైజ్ సెర్చ్, అంటే ప్రతి సెర్చ్ కూడా నాట్ గ్రిడ్లో పెట్టాం. టోల్ గేట్ డేటా ఉంది, సో వాట్ నాట్, దాంట్లో లేని నాట్ గ్రిడ్లో లేని డేటాబేసెస్ లేవు. సో వాటి అన్నింటినీ అనుసంధానం చేసిన నాట్ గ్రిడ్ని చాలా బ్రహ్మాండంగా ఉపయోగిస్తున్నాము. లేదా FRS ఒకటి, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అనేది కూడా CCTNSలో మనకు ఉంది. సో FRS కూడా మనం వినియోగిస్తున్నాము. ఆల్ రౌడీ షీటర్స్ని, బ్యాడ్ హ్యాట్స్ని, బ్యాడ్ క్యారెక్టర్స్ని, అందరికి ADSని, DCస్ని అందరినీ కూడా మనము డేటాబేసెస్ మెయింటైన్ చేస్తూ ఈరోజు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాం. 2008లో ముంబైలో జరిగిన బాంబు పేలుళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం డేటా సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
కౌంటర్ టెర్రరిజంపై పోరాటం చేసేందుకు 2009లో నాట్ గ్రిడ్ పేరుతో నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ను తీసుకొచ్చింది. దీనికి దేశంలోని మొత్తం 21 విభాగాల డేటా అనుసంధానమై ఉంటుంది. తొలుత ఎన్ఐఏ, రా, ఈడీఐబీ, సిబిఐ వంటి 10 ఏజెన్సీలకు మాత్రమే దీనిలో సమాచారం తీసుకునేందుకు అవకాశం ఇచ్చారు. కానీ ఆ తర్వాత కీలకమైన చోరీ కేసులు ఛేదించేందుకు పోలీసులకు సాయం అందిస్తున్నారు. నేరస్తులకు సంబంధించిన ఫోన్ నంబర్, ఫోటో, లైసెన్స్, క్రెడిట్ డెబిట్ కార్డ్, వేలిముద్రలు ఇలా ఏ ఆధారాన్నైనా నాట్ గ్రిడ్కు పంపితే అన్ని విభాగాల సమాచారంతో సరిపోల్చి వివరాలను తిరిగి అందిస్తుంది. దేశవ్యాప్తంగా 119 కోట్ల ప్రజల వివరాలు నాట్ గ్రిడ్ అనుసంధానమై ఉన్నాయి. దీన్ని విరివిగా వినియోగించుకుని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు సత్ఫలితాలు సాధిస్తున్నారు.